రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చందన్వెల్లిలో జున్నా సోలార్ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. అందులో కలియ తిరిగారు. సోలార్లను ఎలా తయారు చేస్తున్నారనే దానిని గమనించి నిర్వాహకులతో సంభాషించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు భట్టి తెలిపారు. జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీని మాట్లాడుతున్నాం. సో ఈరోజు కార్యక్రమము ఈ 100 మెగావాట్ పవర్ ప్లాంట్ అదే మాడ్యూల్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమంగా 2012లో ఎస్టాబ్లిష్ అయింది. 2012 నుంచి ఇప్పటి వరకు మేము మొత్తం సోలార్ పంప్ సెట్స్ లోనే ఇన్స్టాలేషన్ చేసినాం. 75 మెగావాట్ ఇన్స్టాలేషన్ చేసినాం ఇప్పటి వరకు. ఈ 75 అంటే ఆల్మోస్ట్ 23 లక్షల చెట్లు మనం సేవ్ చేసిన మొక్కలు నాటిన దాంతో సమానం. యాక్చువల్గా ఈ 100 మెగావాట్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా అంతే. సో 1 కిలోవాట్కి సంవత్సరానికి 45 టేక్ చెట్లు నాటినట్టే. 1 కిలోవాట్ ఇంటి పైన ఎవరైనా పవర్ ప్లాంట్ పెట్టుకుంటే, రూఫ్ టాప్ పెట్టుకుంటే వాళ్ళు 45 టేక్ చెట్లు నాటిన దాంతో సమానం. ఏ కస్టమర్ అయినా సరే వాళ్ళ కరెంటు వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ప్లస్ ఆ చెట్లు వాతావరణానికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు, సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక సామాజిక బాధ్యత. విద్యుత్ శక్తి అవసరాలు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతాయి. ఆ డిమాండ్ అనుగుణంగా ప్రొడక్షన్ అవసరం. 2030 నాటికి పెరిగేటువంటి డిమాండ్ ప్రాంత ప్రజలకు అందించడం కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఈనాటి మూడవ రాజ్య కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 81 కోట్లు పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు పాలు తీసినప్పటికీ దానన్నింటి నుంచి బయటపడేసి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కానీ పంప్ స్టోరేజ్ అనేటువంటి కొత్త విధానం వస్తుంది. దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని